మనము సంజ్ఞా ప్రకరణం ఒకసారి అలా 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 బ్రష్ చేద్దామని అనుకునేవాళ్ళు, అంతే కదా? అవును గురు. అవును గురు. విహంగ వీక్షణం చేద్దాం. అలాగే మీరు ఏ వీక్షణం అంటే ఆ వీక్షణం, ఈ క్షణం అలా అనుకుందాం, మన ఈ క్షణం అటు వెళ్దామని. రెండిటికి తేడా ఉంది కదమ్మా. ఉందండి ఉందండి. ఈ క్షణం అక్కడ విరామం విరామం విరామం. వచ్చింది. విరామం. ఈ క్షణం లేకపోయినా కూడా అర్థం మారుతుంది. ఈ క్షణం వీక్షణం. ఈ రెండిటికి తేడా ఎక్కడ వస్తుందంటే మీకు ఏమండి, ఆ, ఉదాత్త అనుదాత్త స్వరితాలతో వస్తుంది. ఓ. ఈ క్షణం, ఈ క్షణం, ఉమ్. ఈ క్షణం దగ్గర ఎక్కడ ఆగదు, వెళ్ళిపోతుంది. ఈ దగ్గర నొక్కుతాం ఈ క్షణం అని. అవును, కరెక్ట్. కనుక ఉదాత్త అనుదాత్త స్వరితాలు ఊరికే పెట్టలే. 12 మనకు తెలియకుండా చాలా మాట్లాడతాం. అదే మరి. ఇంగ్లీష్ లో అయినా సిలబల్స్ అని స్ట్రెస్ చేయడాలని అన్ని ఉన్నాయి కదా. మీకు ఆ స్ట్రెస్ గురించి చెప్పాలంటే ఒక చిన్న వాక్యం చెబుతా అండి సరదాగా. చెప్పండి. సరదా కబుర్లు ఇవన్నీ. నేను బెదవాడలో రైలు ఎక్కి మెడ్రాస్ వెళ్ళాను అనే ఒక వాక్యం ఉందనుకోండి. ఉమ్. నేను బెదవాడలో రైలు ఎక్కి మెడ్రాస్ వెళ్ళాను, ఇది కాగితం మీద రాసుంది. ఉమ్. ఇది మనం చదువుదాం ఇప్పుడు. నేను బెదవాడలో రైలు ఎక్కి మెడ్రాస్ వెళ్ళాను అని నేను దగ్గర నొక్కారనుకోండి, నేను వెళ్ళా, మీరు వాళ్ళు వెళ్ళలే. అది స్ట్రెస్ ఆన్ యూ. నేను బెదవాడలో రైలు ఎక్కి మెడ్రాస్ వెళ్ళాను, తెనాలోనో గుంటూరులోనో కాదు. బెదవాడ స్ట్రెస్. నేను బెదవాడలో రైలు ఎక్కి మెడ్రాస్ వెళ్ళాను, రైల్వే స్ట్రెస్. రైలు మీద వెళ్ళారు, బస్సులో. కారో బస్సో ఏరోప్లేనో కాదు. నేను బెదవాడలో రైలు ఎక్కి మెడ్రాస్ వెళ్ళాను, నెల్లూరులోనో కావల్లోనో దిగిపోలే. నేను నేను బెదవాడలో రైలుకి మెడ్రాసు వెళ్ళాను, అబ్బా ఎటువంటి ఇబ్బంది లేకుండా మధ్యలో రైలు ఆకపోకుండా ఏం కాకుండా వెళ్ళాను అని. ఒకటే వాక్యంలో ఆ స్ట్రెస్ ని బట్టి అర్థం డిఫరెంట్ గా వస్తుంది. సరే, హలంత్యం, హలంత్, ఈ సూత్రాలన్నీ కూడా ఈ సంజ్ఞా ప్రకరణ సూత్రాలు జాగ్రత్తగా చదవాలి. కారణం ఏంటంటే ఎస్ఏ క్వశ్చన్స్ వీటిలోంచే ఎక్కువగా వస్తాయి. మిగతా కూడా వస్తాయి కానీ అక్కడ కొన్ని సూత్రాల్లో వస్తాయి, ఇక్కడ అన్నిటికీ వచ్చే అవకాశం ఉంది. ఇది 4 మార్కుల్లో రావచ్చు, 10 మార్కుల్లో కూడా రావచ్చు. ఈ తలుపు దగ్గరికే రా తల్లి, హలంత్యం అన్నారు. ఇది ఒకటే సూత్రం, 1, 3, 3లో ఒకటే సూత్రం. కానీ మనకి సిద్ధాంత కౌముదిలో పరిచయం చేసేటప్పుడు ముందు హలంత్యం అనిచ్చి, దాని కింద ఆదిరంత్యేన సహేత అనిచ్చి, మళ్ళీ హలంత్యం అని ఇంకోసారి ఇస్తారు. ఎందుకు ఇలా ఇచ్చారు అన్నది ప్రశ్న. ఏదైనా సరే మనకి పరిచయం చేసేటప్పుడు, కొత్త విషయాన్ని పరిచయం చేసేటప్పుడు ముందు మనకి చెప్పాలి. మరి ఇత్తంటే ఏమిటో తెలీదు, హల్లంటే ఏమిటో తెలీదు, ఎట్లా? ఇప్పుడు హలంత్యం అన్నాం అంటే అన్నిట్లో మాహేశ్వర సూత్రాల్లో చివరిలో ఉన్నది ఇత్ అని అర్థం చెప్పాను అనుకోండి ముందే, మీకు ఏమంటే ఇత్ అంటే ఏంటి అంటారు. అంటే ఇత్ అంటే ఏడో తెలియదు. సరే పోని ఆదిరంతేన సహేత అన్నాం అనుకోండి, ఎక్కడ అది ఎక్కడ అంతేవో తెలియదు. అందుకని ఏం చేశారు, టెక్నికల్ గా ముందు పరిచయం చేశాడు. ఏమని? హలంత్యం అన్నాడు. అంటే 14వ సూత్రమైన మాహేశ్వర సూత్రాల్లో చివర ఉన్న దాని పేరు హల్ అన్నాడు. ఇప్పుడు మీకు అల్లు కనపడింది, హకారం కూడా కనపడింది. హల్ అంటే ఇది 14వ సూత్రంలో ఉన్నది అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు? ఆదిరంత్యేన సహేత అన్నాడు.
మీకు స్లైడ్ మారి కనపడుతోందా? ఓకే. ఆదిరంత్యేన సహేత అన్నాడు. అంటే మొదటి నుంచి మొదలెట్టి చివరి వరకు అది హల్లు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఆ నుంచి ఈ అన్ను అల్ అక్ రుంగ్ చ్ ఇవన్నీ ఎప్పుడైతే ఇత్తు సంజ్ఞలు అయినాయో ఏమి ఇత్తు అవుతుంది అంటే ఎక్కడ మొదలెట్టావో అక్కడి నుంచి దీని వరకు అన్నాడు. అంచేత ఆ దగ్గర మొదలెట్టి అచ్చు దగ్గర ఆపితే అచ్చు అంటాము, ఆ దగ్గర మొదలెట్టి ఇంగ్ దగ్గర ఆపితే అంగ్ అంటాము, ఇట్లా అంటాం. వీటిని అప్పుడేమిటవుతుంది? ఆది అంతేన సహ ఇత. ఈ ఆది ఏ అక్షరంతో ప్రారంభం చేస్తున్నావో అక్కడి నుంచి ఈ చివరి వచ్చిన ఇచ్చు వరకు మధ్యలో ఉన్నవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇలా చేయటాన్ని ప్రత్యాహారము అందురు. అయితే ఇప్పుడు ఇవన్నీ మీరు గమనించినట్లయితే కేవలం హల్లులే ఉన్నాయి, అచ్చులు లేవు. మరి ఎట్లా అంటే ఉపదేశే అజనునాసిక ఇత్ అన్నాడు. ఉపదేశే ఉపదేశే అంటే ఆద్యోచ్చారణం అంటాడు. ఉపదేశే ఆద్యోచ్చారణం అంటే ముందు ఉచ్చరించింది. ఎవరు ముందు ఉచ్చరించింది అంటే మనం అందరం చదువుదాం అనుకోగానే పేరిందేవి గారు, కృష్ణవేణి గారు, రావు గారు, నేను ముందు ఎవరు ఫస్ట్ చదివితే వాళ్ళని కాదు. పాణిని, కాత్యాయన, పతంజలు ముగ్గురులో ఎవరు ముందు చెప్పారు ఆ విషయం అంటే ముందు పాణిని చెప్పారు సూత్రం కనుక అది ఆద్యోచ్చారణ. పాణిని గారు చెప్పలేదండి, ఆయన చెప్పకపోయినా కొత్త విషయంగా కాత్యాయనుడు చెప్పాడు అంటే ఓకే, అదే ఉపదేశం. వీళ్ళిద్దరూ చెప్పలేదు, మహాభాషల్లో మొదటిసారిగా చెప్పబడింది, అది ఉపదేశం. ఏమండి పాణిని చెప్పారు, అదే విషయాన్ని కాత్యాయనుడు చెప్పాడు, ఇది చెప్పాడు, వీటి రెండింటిని ఉపదేశాలు మొదట అన్నదే ఉపదేశం అవుతుంది. ఉపదేశ ఆద్యోచ్చార అయిన తర్వాత ఉపదేశమునందున్న అచ్చులు అనునాసిక అయితే ఇత్తవుతుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? అచ్చులకి అనునాసికములు అననునాసికములు అని రెండు రకాలు ఉంటాయని తెలియదు. అనునాసికమే తెలుస్తాయి. ఏమండి మరి నాకెలా తెలియాలి ఇది అనునాసికమా నాసికమా అంటే, అనునాసికమా అననునాసికమా ఎట్లా తెలుస్తుంది అంటే పాణిని శిష్యులు చెప్పినవి మీరు వినండి అన్నారు. అంచేత మనకు ఆవిడ గుర్తు పెడతారు, ఇట్లా చంద్రవంకలా గుర్తు పెడతారు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అంత్యమునందున్న హల్లు మాత్రమే ఇత్తు సంజ్ఞలు కలుగుతుంది, అచ్చులకు అలాంటి నియమం లేదు. ఎక్కడైనా పదంలో ఉండవచ్చు, అది అనునాసిక అచ్చు అయితే చాలు, అది ఇత్తు సంజ్ఞ తీసేయాలి, రాకెళ్ళిపోతుంది. అయిన తర్వాత ఊకాలో ఝరస్వ దీర్ఘ ప్లుత అన్నాడు. ఊకాలహ అంటే ఏం లేదండి, ఈ ఊకాలహ అనే మాటలో 3 ఊలు ఉన్నాయి. ఎక్కడున్నాయ్యా? రామ ప్లస్ ఆలయం రామాలయం అయినట్టుగా. ఏమండి ఈ ఊ ప్లస్ ఊ కలిపితే ఊ అవుతుంది. మళ్ళీ ప్లుతం ఉంది, ఓ అని పిలుస్తామే, 2 మాత్రల కన్నా ఎక్కువ ఉన్నది. ఈ ప్లుతము కూడా ఇందులో ఉంది. ఊ ప్లస్ ఊ ఇజ్ఈక్వల్ టు ఊ అవుతుంది. కనుక ఊకాలో ఏమిట్రా వీటి పేర్లు? హ్రస్వ దీర్ఘ ప్లుత అని సంజ్ఞలు పెట్టాడు. హల్ అంత్యం అనే సూత్రంలో హల్ అనేది సంజ్ఞ, ఆదిరంత్యైన సహేతాలో ఇత్ అన్నది సంజ్ఞ, ఉపదేశే అజనునాసిక ఇత్ అన్నది సంజ్ఞ, ఊకాలో ఝరస్వ దీర్ఘ ప్లుత అంటే హ్రస్వ సంజ్ఞ, దీర్ఘ సంజ్ఞ, ప్లుత సంజ్ఞ చెప్పాడు. ఉచ్చైరుదాత్త ఇలా శబ్దం పైకి తగులుతూ అన్నట్టయితే ఉదాత్తము అనే సంజ్ఞ, నీచైరనుదాత్త కిందకి తగిలితే చెప్తే దవడకి అది అనుదాత్త అనే సంజ్ఞ. 2 సమంగా ఉంటే సమాహార స్వరిత, ఇవి స్వరాలు. తర్వాత
ఈ మరి సమాహారం అంటే ఏమిటయ్యా అంటే తస్యాదిత ఉదాత్తమర్థభరస్వం అని ఏది సమాహారముతో ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీని గురించి పెద్ద దిగులు పడకండి. ముఖ వచనానునాసికోనునాసిక అన్నాడు. అంటే ఈ ముఖంలోంచి శబ్దాలు వస్తాయి కదా. కా అన్నాం, ఆ అన్నాం. ఆ అన్నప్పుడు మామూలుగా వచ్చింది. ఈ ఆ ముఖము అంటే ఇది ముఖ యంత్రం. ముఖ నాసిక ముక్కుతో కూడా కలిపి పలికితే దాన్ని అనునాసిక అనే సంజ్ఞ పెట్టుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఆ ఆ ఇప్పుడు చూడండి, ఆ అన్నప్పుడు మామూలుగా ఉంది. ఆ అన్నప్పుడు ఆ ఇక్కడి నుంచి వస్తుంది, ముక్కు కూడా కలిపేదానికి. ఏమండి? తర్వాత మనకి ఈ అను అన్నది వెనకాలే రావటము అని అర్థం వల్ల చెప్తాం. రాముడు సరతి అంటే నడుస్తున్నాడు, లక్ష్మణ అనుసరతి వెనకాలే నడుస్తున్నాడు అని. అంచేత ఇప్పుడు ఐలు దేంతో వస్తాయి శబ్దాలు? ఐలు కక్కలు ఇవన్నీ దేంతో వస్తాయి? నోటితో వస్తాయి. ముందేమిటి? ముఖం. దీనితో పాటు ముక్కు కలుపుతున్నాం. అంచేత ముందు ముఖం ఉందా, ముందు నోరుందా? ముఖం. ముందు నోరుంది, తర్వాత ముక్కు ఉంది. ఏది అనుసరిస్తోంది? నాసిక. అనునాసిక. ఏమండి? అయిపోయింది. ఇక తర్వాత సూత్రము అతి ముఖ్యమైన సూత్రము, తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. ఇది ఎట్లా చదువుతామంటే తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అని చదువుతాం. తప్పు లేదు, దాని స్వరాలు చెప్పట్లే మీకు నేను. కానీ చదివేటప్పుడే సూత్రం యొక్క అర్థం మనసులో పడాలంటే తుల్యాస్య ప్రయత్నం అని యా దగ్గర లాగేమనుకోండి, ఆ హాస్య శబ్దం వినపడుతుంది. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. ఇందులో 3 పదాలు. తుల్య అంటే సమానమైన, హాస్య అంటే ముఖము, ప్రయత్నము అంటే ఏమిటి మరి? అంటే ప్రయత్నము అంటే ఒక శబ్దం బయటికి రావాలంటే ఒక ఎఫర్ట్ పెట్టాలి కదా. గాలితో లోపల నుంచి బయటికి శబ్దాన్ని తోయాలంటే గాలి కావాలి. ఈ గాలిని ప్రయత్నం అంటాం. ఇవి ఎన్ని రకాలో మన శాస్త్రజ్ఞులు చెప్పారు, అది చెప్పబోయేది ఇక్కడ. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అంటే ఏ వర్ణమునకు ముఖస్థానము ప్రయత్న స్థానము ఒకటే అవుతుందో దానిని సవర్ణము అన్నారు. ఇక్కడ మనము ఆగాలి. ఇది అతి ముఖ్యమైన సూత్రము. సరే, ఆల్రెడీ వినేశారు కాబట్టి ఈ తుల్యాస్య ప్రయత్నం సవర్ణాన్ని కాసేపు అట్టి పెట్టి మిగతా సూత్రాలు చూసొద్దాం. చూసి మళ్ళీ తుల్యాస్య ప్రయత్నం దగ్గరకు వద్దాం. ఆ అన్నాడు. ఆ అన్నది అన్నిటికన్నా చివరి సూత్రము అష్టాధ్యాయులో. మీరు భృగువల్లి చదువుకున్నారా? భృగువల్లిలో లేకపోతే శిక్షావల్లి చదివారా? శిక్షావల్లిలో ఆఖరి అనువాకం ఏమిటి? అదే అంటే ప్రార్థన. మళ్ళీ చెప్పండి ఒకసారి. ప్రార్థన అనండి. ప్రార్థన శాంతి మంత్రం చెప్పండి. శం నో మిత్రస్య వరుణః భవత్యర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రథం వదిష్యామి సత్యం వదిష్యామి. ఆగండి ఇక్కడ, ఆగండి, అక్కడే ఆగాలి. తన్మామవతు లెక్క పెట్టండి. తన్మామవతు తద్వక్తారమవతు
అంటే నన్ను రక్షించుగాక, మా గురువు గారిని రక్షించుగాక. అవును. తర్వాత ఏమన్నాడు? అవతు మాం, నన్ను రక్షించుగాక, అవతు వక్తారం, రెండోసారి రెండోసారి. చెప్పాడు. ఆ, అంటే ఆ అనువాకము చివర 2 సార్లు చెప్పబడింది. అవును. అంటే ఏదైనా మంచి గ్రంథము, శాస్త్రీయ గ్రంథము ముగింపు చెప్పేటప్పుడు ఆ చివరి పదాన్ని 2 సార్లు అంటారు. అవతు మాం, అవతు వక్తారం, ఇట్లా Yes. ఆవీన్ మాం, ఆవీద్ వక్తారం అని చివరి వస్తుంది అక్కడ. ఏమండి, మేము రక్షించబడ్డాం అర్పగారా. అలా ఇక్కడ అష్టాధ్యాయుని ముగించడానికి ఆ అన్నాడు. ఓ, అందుకని 2లా కనపడింది. కానీ నిజానికి 2లో ఉంటే ఏం అర్థం లేదు. ఈ అని గుర్తు పెట్టుకోండి మీరు, నేను చెబుతా దీని సంగతి తర్వాత. అని ఏం చేయాలి? గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ గుర్తు పెట్టేసుకోండి. తర్వాత పూర్వత్ర సిద్ధం. అంటే ఇది సంవృతంలోను, ఇది రెండిట్లో ఉంటుంది అని కాదు. ఆపేయండి, ఆపేయాలి. మీకు అర్థమైంది. అర్థమైపోతే నేను ఇంకా చెప్పక్కర్లే ఈ పాఠం. లేదు లేదు, చెప్పండి. సరదాగా అంటాను, చెప్తాలే, అది కాదు. అంటే ఏమైంది ఇక్కడ? గుర్తు పెట్టుకోండి. ఈ మరి అని అన్ని రాసినట్టు అది ఎందుకు రాయలేదంటే, పెద్దలు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఆఖరణ 2 సార్లు అనాలరా నాయన, అందుకని అన్నారు. మరి అర్థం లేని మాట ఎందుకు రాస్తారు పాణిని? కనుక దాని సంగతి ఏదో తర్వాత చూద్దాం. అయిన తర్వాత మనకి అష్టాధ్యాయి 2 భాగాలుగా చూసినట్లయితే, ఒక్కొక్క పాదం ఎన్ని అధ్యాయాలు అష్టాధ్యాయి అంటే? మొత్తం 32 అధ్యాయాలు మహోదయ. కాదు, 8 అధ్యాయాలు, 8 అధ్యాయాలు, అష్ట అధ్యాయి. 8 అధ్యాయాలు 32 పాదాలు మహోదయ. కరెక్ట్. కనుక నేను అడిగింది అధ్యాయాల పాదాలా? అధ్యాయాలు. అధ్యాయాలు. ఇప్పుడు చూడు శిరీష, నీకు చిన్న విషయం చెబుతా. చెప్పండి మహోదయ. ఏంటంటే, ఎవరికి చెప్పకు. 2 ప్రశ్నలు. ఒక ప్రశ్నకు 5 మార్కులు. నీ మార్కులు నువ్వే వేసుకో, సరేనా? నీ పేరేంటి? నా పేరా మహోదయ? శిరీష మహోదయ. రైట్. ఎన్ని మార్కులు వచ్చాయి ఈ ప్రశ్నకి? 5. నాకా? నేను 5 మార్కులు వేసుకుంటాను. 5 కాదమ్మా, నీకు చెప్పా ప్రశ్నకు 5 మార్కులు. నేను 2 ప్రశ్నలు వేస్తా అన్నా. నీ పేరేమిటి అని అడిగితే నా పేరు శిరీష అన్నావు. ఎన్ని మార్కులు వచ్చినట్టు? 5 మార్కులు వచ్చినట్టు. రైట్. నువ్వు ఏ ఊళ్ళో ఉంటావు? నేను కదిరి నగరంలో ఉంటాను మహోదయ. ఎన్ని మార్కులు వచ్చాయి ఈ ప్రశ్నకి? 5 మార్కులు వచ్చాయి మహోదయ. మొత్తం ఎన్ని మార్కులు వచ్చాయి? 10 మార్కులు వచ్చాయి మహోదయ. రైట్. ఇప్పుడు మళ్ళీ నేను అడుగుతా, నీ పేరేమిటి అనగానే నువ్వు కింద నేను కదిరి పట్టణంలో ఉంటాను అని రాస్తే ఎన్ని మార్కులు వచ్చాయి? 0. 0 వస్తాయి మహోదయ. పేరు నువ్వు ఏ ఊళ్ళో ఉంటావు? నా పేరు శిరీష. ఎన్ని మార్కులు వచ్చాయి? 0 వస్తాయి మహోదయ. రావు మహోదయ. మరి అదే కదా, 2 ప్రశ్నలు 2 ఆన్సర్లు అవే ఉన్నాయి, కానీ ప్లేసులు మారిపోయేటప్పటికి మార్కులు మారిపోయినాయి. అవునా? అవును మహోదయ. ఇప్పుడు చెప్పు, అష్టాధ్యాయంలో ఎన్ని పాదాలు ఉన్నాయి? 32 పాదాలు ఉన్నాయి మహోదయ. అష్టాధ్యాయంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 8 అధ్యాయాలు ఉన్నాయి మహోదయ. రైట్. అష్టాధ్యాయంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అన్నప్పుడు 32 పాదాలు అంటే ఎన్ని మార్కులు పడతాయి? 0 పడతాయి మహోదయ. సరదాగా చెప్పుకునే మాటలమ్మా ఇవన్నీ, మర్చిపోకుండా ఉంటాయి. ఇట్లాంటి పిచ్చి కోబులు చెబితే పాఠం బాగా గుర్తుంటుంది. సరే, వెనక్కి వచ్చాయి. ఈ అష్టాధ్యాయిని 7 భాగాలుగా మనం చెప్పుకున్నాం కదా, ప్రకృతి, ప్రత్యయము, అంగకార్యములు, పదకార్యములు అని. ఈ అంగకార్యాల వరకు ఒక బ్లాక్ చేశాడు. దాన్ని 7 అధ్యాయాలు ప్లస్ 1 పాదము కలిపి.
7 అధ్యాయములు సప్త, ఒక పాదము సపాద. కోది వరకు చదివిన వాళ్ళు మీకు తెలియదా? సపాద అష్టవాదనం, సపాద నవవాదనం అంటూ ఉంటాంగా. ఇదే సపాద అష్ట అధ్యాయి, సప్తాధ్యాయి. ఒక పాదముతో కలిపి. ఒక పాదము తీసేస్తే ఇప్పుడు దీన్ని ఏమనాలి? త్రిపాది అనాలి. త్రిపాది అనాలి. ఎందుకు? మిగతా 3 పాదాలే ఉన్నాయి కాబట్టి. అలా కాదు, అధ్యాయంతో చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ఏకోన అష్టాధ్యాయి అంటాం. అష్టాధ్యాయ ఒకటి తగ్గించి చెప్పాలి అష్టాధ్యాయం. సరే, అలా వద్దు కానీ చెప్తున్నా. కనుక ఈ టెక్నికల్ గా పూర్వత్రా సిద్ధం అంటే ఇది. అంటే ఏమిటి? ఒకే కార్యము సపాదిలోనూ చెప్పబడి త్రిపాదిలోనూ చెప్పబడితే ఏ కార్యము చెయ్యాలి అని నిర్ణయం చేసేది పూర్వత్రాసిత్వం. హలంత్యం హల్లితి సూత్రే అంత్యమిచ్చ. ఏదో పారాయణ చేస్తున్నట్టున్నారు ఏమండి? కనుక అయితే ఈ 2 ఏది ఎప్పుడు చెప్పాలి? మామూలుగా మనకి చెబుతారు ఏమనంటే 1, 2, 3, 4 అని చెప్తున్నప్పుడు సూత్రాల్లో చివరి ఏదైతే ఉందో ఆ సూత్రం ఆపరేట్ అవుతుంది మామూలుగా. కానీ ఇక్కడ దానికి కొంచెం ఇది అపవాద సూత్రము అంట. మీకు తెలిసింది కదా, స్ట్రక్చర్ చెప్పేసుకున్నాం కదా. ఏమని చెప్పుకున్నాం? స్ట్రక్చర్ అంటే 8 అధ్యాయాలు, 7 పాదాలు, 4 పాదాలు చొప్పున 32 పాదాలు. 7 అంటే 28 + 1 29 పాదాలు. ఏమన్నా ఒక భాగము, ఇటు భాగం ఒకటైంది. సమానమైన క్రియ జరిగేటప్పుడు ఎక్కడ ఉంటే అది చెప్పుకుంటూ పోతాం. స్ట్రక్చర్ లో ఏం చెప్పుకున్నాము? ముందు జనరల్ ప్రిన్సిపల్ చెప్తాడు, తర్వాత ఎక్సెప్షన్స్ చెప్తాడు. ఈ ఎక్సెప్షన్స్ ని అపవాదులు అంటాం. ఏమండి? ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదు అని చెప్తే విధి సూత్రాలు, నిషేధ సూత్రాలు అంటాం. కొన్నిటికి ప్రత్యేకంగా చెప్పుకుంటాడు, వీటికి ఇట్లాగే చెయ్యి అని. ఎక్కడ చెప్పారండి అంటే దాశరథి వాసుదేవ దగ్గర మీరు గమనించండి. దశరథ అపత్యం దాశరథి అయింది, వసుదేవుడికి మాత్రం వాసుదేవ అయింది. ఎందుకు అయింది అంటే ఆ బ్లాక్ కి వేరే సూత్రం చెప్పుకున్నాడు కాబట్టి. అయితే ఇప్పుడు పైకి వెళ్ళిపోండి ఒకసారి. దాన్ని ఏమంటారు? తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. సవర్ణం అంటే ఏమిటి? ఏ వర్ణానికి అయితే స్థానము ప్రయత్నము ఒకటే ఉంటే ఒకటే అయితే అది సవర్ణం. సవర్ణం అవుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఒక హల్లు, ఒక అచ్చు కూడా సవర్ణాలు అయ్యే అవకాశం ఉన్నాయి కదా మరి. ఉందండి. కానీ ఆ సవర్ణం అనే సంజ్ఞ హచ్చు హల్లు కలిపితే రాదురా నాయన అని చెబుతున్నాడు. నా అచ్ హలౌ, నా ఝలౌ, నా అచ్చు ప్లస్ హల్ అజ్హల్, నా ఝలౌ అయింది. కనుక హల్లు అచ్చు కలిపితే సవర్ణం రాదు. అలా వచ్చిందనుకోండి, ఈ సూత్రం లేదనుకోండి, కాసేపు రామా ప్లస్ ఆలయ రామాలయం చేస్తారు. రామా ప్లస్ కదిరి అంటే అప్పుడు రామ్ కదిరి అనాలి, మళ్ళీ చిత్రం చేయాలి. కాతో ఆకి సరిపోతుందా? అందుకని అచ్చుని హల్లుని విడగొట్టి నా అజ్జలవు అని చెప్పాడు. అనుదిత్ సవర్ణస్య చాప్రత్యయ. ఈ అన్నది మనం చాలా విశేషంగా మన రాజన్ గారు చెప్పారు మనకి. దాని జోలి మళ్ళీ పోక్కర్లేదు. ఊరికే గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే అన్న అన్నది ప్రత్యాహారముగా ఉంది, అన్న అన్నది ఒక ప్రత్యయము కూడా ఉన్నది. ఇప్పుడు దాశరథి ఉందండి, వాసుదేవ ఉందండి. ఈ దశరథుడికి ఏదో ఒక ప్రత్యయం కలుపుతేనే కదా దాశరథి అయింది. అవునా కదా? అవును. అట్లాగే వసుదేవుడికి ఏదో ఒక ప్రత్యయం కలిపితేనే వాసుదేవ అయింది కదా. కనుక అలాంటి ప్రత్యయములో అన్న అనే ఒక ప్రత్యయం ఉన్నది. అలాగే ఈ 12 ఇక్కడ ఉన్నటువంటి దీనిలో ఉన్నటువంటి ఇక్కడి నుంచి అన్న ఐవుండ్లోంచి అన్న ఇక్కడ దాకా ఉంది, ఆ నుంచి లన్న వరకు దానిలో అన్నని 2 ప్రత్యాహారాలు వస్తున్నాయి కాబట్టి మరి ప్రత్యయంగా తీసుకోవాలా అన్నంటే, లేకపోతే ప్రత్యాహారంగా తీసుకోవాలా?
అని మనకు డౌట్ రావచ్చు. అవును. అందుకని అప్రత్యయ అన్నాడు. నాయన ప్రత్యాహారం తీసుకో, అయిపోయింది. తర్వాత తపరస్తత్కాలస్య, తపరః తత్కాలస్య. కాలములు ఎన్ని రకాలు అంటే 3 రకాలుగా చెప్పుకున్నాం కాలాలు. ఏమండి అంటే ఏమిటి? కాలము అంటే టైము. ఏ కాలము అంటే ఒక మాత్రా కాలము అని. అంటే ఆ అని పలకటానికి, హ్రస్వం పలకటానికి 1 మాత్రా కాలము, దీర్ఘం పలకడానికి 2 మాత్రా కాలాలు, ప్లుతము పలకడానికి 2 కన్నా ఎక్కువ, 3 కాదు 2 కన్నా ఎక్కువ మాత్రా కాలాలు. రే అన్నప్పుడు ఏంటి? చాలా దీర్ఘం తీసాం కనుక ఇప్పుడు మరి ఆ అన్నది 18 రకాలని ఇంతకుముందు చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి చూస్తాం కాసేపటి తర్వాత. ఈ 18లో ఏది చెప్పాలి? 18 చెప్పుకోవాలి ఆ అంటే. కానీ నాకు అలా వద్దు, కేవలంగా ఉట్టి హ్రస్వకారమే కావాలి, దీర్ఘాకారమే కావాలి. ఏం చేయాలి అప్పుడు నేను? అందుకని ఈ టెక్నిక్ అనమాట. ఆ ఏ వర్ణం అయితే నీకు కావాలో దాన్ని ఆనిచ్చి తకారం బెటరా అబ్బాయి, ఆ తకారం పెడితే ఆ సమయం అదే వస్తుంది అన్నాడు. కనుక హ్రస్వ దీర్ఘ ప్లుతాలు 3 ఉన్నాయి కాబట్టి ప్లుతానికి గనక మాత్రమే నాకు కావాలంటే ఏమనాలి? ఆత్ అనాలి. ఆ తర్వాత తకారం పెడితే ఆ ఒకటే తీసుకో, హ్రస్వాకారము దీర్ఘాకారం తీసుకోవద్దు. దీర్ఘాకారమే కావాలి, ఏం చెప్పాలి అప్పుడు? ఆత్ హ్రస్వాకారమే కావాలి, ఏం చెప్పాలి అప్పుడు? అత్ అత్ అంటే అత్ ఆత్ ఆత్ అంటే 3 డిఫరెంట్ గా చెప్పుకున్నట్టు అవుతుంది. ఇలాగే మిగతా వాటికి తపరః తత్కాలస్య. అయితే తపరః అంటే తా తర్వాత ఉన్నదనా, తకారం తర్వాత ఉన్న వర్ణం అనే? 2 రెండు వస్తాయి. వస్తాయి, ఇటు అటు ఇటు 2 వస్తాయి. కనుక అంటే రెండింటిని తీసుకోండి, అయిపోయింది ఇక్కడికి. ఇప్పుడు నెక్స్ట్ సూత్రం అంటే ఇక్కడ ఇది చెప్పండి నాకు. తపరస్తత్కాలస్య అన్నాడు అంటే తపరము అంటే గనక ఆ కాలమును సూచించే శబ్దము. తర్వాత వృద్ధిరాదైచ్ అన్నాడు. తర్వాత సూత్రంలో చూడండి, వృద్ధి ఆత్ ఐచ్. ఆత్ అంటే ఆ తర్వాత తకారం ఉంది కనుక ఏం తీసుకోవాలి? ఆ తీసుకోవాలా, ఆ తీసుకోవాలా, ఆ తీసుకోవాలా? దీర్ఘం తీసుకోవాలి. తీసుకోవాలి, ఆత్ తీసుకోవాలి మహోదయ. ఐచ్ అన్నాడు. ఐచ్ అంటే ఏమేమి వస్తాయి ఇక్కడ చూడండి. ఐచ్లు ఐ ఔ ఐ ఔ ఐ ఔ. ఆత్ అంటే ఏమిటి వచ్చింది? ఆ దీర్ఘ ఆ వచ్చింది. దీర్ఘ ఆ వచ్చింది. దీర్ఘమైన ఆ వచ్చింది కనుక వృద్ధి అనే సంజ్ఞ దేనికి పెట్టాడు? ఆత్ అంటే ఆ ఐ ఔ ఈ 3 వర్ణాలు వృద్ధులు వృద్ధి అనే సంజ్ఞని కలిగి ఉంటాయి కనుక వృద్ధి సంధి అంటే ఏ ఐ ఔలు అని చెప్తామే. ఎందుకు చెప్తాం? ఎందుకు చెప్తాం? వృద్ధి సంధి తెలుగులో సంధి కాదు, ఇది సంస్కృత సంధే. సరే, అలాగే తర్వాత చూడండి, అంటే ఆ ఐ ఔలకి వృద్ధి అనే సంజ్ఞ పెట్టుకున్నాడు, బాగుంది. తర్వాత అదేం గుణ అన్నాడు. ఏంగ్ చిన్న ఆ వృద్ధిలో ఏముంది? పెద్ద ఆ. పెద్ద ఆ. చిందీలో ఏముంది? చిన్న ఆ. చిన్న ఆ. కానీ ఈ పైన హల్ మన దాన్ని ఏమంటారు? మహేశ్వర సూత్రాల్లో ఆ అంటే 3 వస్తున్నాయి కనుక ప్రత్యాహారము చేస్తున్న దానిలో కూడా సర్దుకునేందుకు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అత్ అంటే చిన్న ఆ అన్నారు. ఏంగులు అంటే ఏమొస్తాయి? ఏ ఔ ఏంగులు ఏ ఓ అంచేత ఇప్పుడు అత్ అంటే అకారం, అకారము ఏ ఏ ఓ. ఈ 3 వర్ణాలకి ఏం సంజ్ఞ పెట్టాడు? గుణ గుణం అన్నాడు.
ఇది కేవలం పేర్లు పెట్టడమే, ఇంకేం కాలే ఇక్కడ. ఉమ్. ఇవన్నీ పేర్లు పెట్టుకుంటూ పోతున్నాం. అవును. భూవాదయో ధాతవ చెప్పేశారు. దాని మీద చాలా చర్చ ఉంటుందమ్మా, అవన్నీ మనకొద్దు. ఓకే. ప్రాగ్రీశ్వరాత్ నిపాతాః అన్నాడు. అంటే ఆ తర్వాత వస్తుంది రాధీశ్వరాన్ని ఒక సూత్రం వస్తుంది. ఇక్కడి నుంచి ప్రారంభం చేసి దాని ముందు వరకు ఉన్న అన్ని చెప్పబోయే వర్ణములకి నిపాత అనే సంజ్ఞ పెట్టాడు. ఉమ్. ఏమండి, ఈ నిపాత అనే సంజ్ఞ తర్వాత వచ్చేది చాదయోసత్వే అన్నాడు. అసత్వే అంటే ద్రవ్యము కానటువంటిది, అద్రవ్య వాచకములు అంటారు. ఏమండి, అబ్స్ట్రాక్ట్. ఇవి ఈ చాదయ అంటే చా ఆదయ అని అర్థం. ఆది శబ్దం ఏ సూత్రంలో వచ్చినా ఒక బ్లాక్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఏమిటా బ్లాక్ అంటే చాతో మొదలయ్యే కొన్ని పదాలు. కనుక చాదులు అంటే ఏముంటుంది, చా దగ్గర నుంచి మొదలైన కొన్ని పదాలు ఉంటాయి. ఇందులో ఉన్న అన్నిటినీ కలిపి చెప్పడం కోసం చాదయ అన్నారు. ఇది ఒక టెక్నిక్ పాణిని గారిది. ఇన్నో చెప్పడం కష్టం ఇక్కడ. అందుకని దాన్ని గ్రూప్ చేసి ఆ మొదటి వర్ణంతో చెప్పేశాడు. అక్కడ చదువుకోబో అన్నాడు అనమాట. ఇప్పుడు చాదయ అంటే ఏమిటి చెప్పాలన్నమాట మనం? నిపాతాలు అవుతాయి అని చెప్తున్నారు. అవునండి, చ. వెరీ గుడ్. ఇప్పుడు చాదయ అంటే ఏమిటి? చా ఆదులు చా మొదలుకొని ఆ గణమునందు ఉన్న పదములు. చెప్పండి. చ మొదలుకొని ఆ గణంలో ఉన్న పదాలన్నీ నిపాతాలు. నిపాతాల పేరు సరే, వాటిని చాదయ అని చెప్తున్నాం. దాని తర్వాత చూద్దాం ప్రాదయ అని. అంటే ఏమిటన్నమాట? ప్రా మొదలుకొని ప్రాగణంలో ఉన్నవన్నీ కూడా. అది ప్రా మొదలుకొని ఆ గణములో ఉన్న పదములన్నీ ప్రాపర అపర సంనిస్ అని చెప్పి చివరి దాకా 21, 22 వస్తాయి అవి. దాని పేరేమిటి? ప్రాదయ. నిపాత అని. అవి కూడా నిపాతాలు. అది అవి కూడా నిపాత. అనువృత్తి. ఇప్పుడు చాదులకే, అసత్వమైన చాదులకి ఏం పేరు? నిపాత. తర్వాత ప్రాదయ కూడా ప్రాదులకి ఏం పేరు? నిపాతాలు. నిపాతలు. ఈ ప్రాదులు ధాతువుల పక్కన కలిసే అవకాశం కూడా పెట్టుకోవచ్చు. ఏమండి, గచ్చతి, ఆగచ్చతి అన్నాం. అంటే ఈ ఆంగ్ అనేటటువంటి నిపాతని ప్రాదిని తెచ్చి ఈ గచ్చతికి తగిలించాం. అంటే ఈ రెండు కలిపితే యోగము అనొచ్చా అనకూడదా? అవునండి, అనొచ్చా అనకూడదా? దేంతో? కేవలము ధాతువులతోటి. అంటే ఒక క్రియాపదం తయారయ్యేటప్పుడు దాన్ని క్రియాయోగి అనేద్దాం. ఇవి దీనికి ఏం కలిస్తేట? ఆ ప్రాదులు కలుస్తే. సో ప్రాదులు కలిస్తే దాని పేరు మార్చేస్తున్నాడు. ఏం పేరు పెట్టాడు? ఉపసర్గ. ఉపసర్గ. అంచేత ధాతువుకి కలవకపోతే వాటిని ఏ పేరు పెట్టాడు? ప్రాదులు అన్నాడు. అంతే, ప్రాదులు అన్నాడు. ప్రాదులకి ఏం పేరు పెట్టాడు? నిపాతాలు. నిపాతాలు. అవే ప్రాదులు తెచ్చి ధాతువుతో కలిపి చదివితే ఏం పేరు పెట్టాడు? ఉపసర్గ అని పేరు పెట్టాడు. ఇప్పుడు క్రియాయోగంతో కలిసినప్పుడు నిపాత అనొచ్చా, ఉపసర్గ అని అనాలా? కలిస్తే ఉపసర్గ అనాలి, కలవకపోతే నిపాత అనాలి. ఏది ఉంటే అది ఒకటే పేరు ఉంటుంది, అన్ని పేర్లు కలిపి చెప్పకూడదు. నేనే ఇంట్లో ఉంటేనే మొగుడు, ఆఫీస్కి వెళ్తే మొగుడిని అనిపించుకోను, నేను ఉద్యోగస్తుని అనిపించుకుంటా. నేను మారలే, ప్రాదులు మారలే, నా లొకేషన్ బట్టి నా పేరు మారింది కదా, అంతే. తర్వాత ఎప్పుడైతే చకారం అన్నామో పాతది పోదు, అది కూడా అని కదా అర్థం. గతిశ్చ అన్నాడు. అంటే ఏమిటి అర్థం? దేనికి వచ్చింది గతి సంజ్ఞ? ఈ ఉపసర్గలకే గతి సంజ్ఞ కూడా వచ్చింది అని చెప్పి. అది అంచేత ధాతువుతో కలిసి ఉన్నటువంటి
ప్రాదులకి ఉపసర్గ అనే సంజ్ఞ, గతి సంజ్ఞ అనేది కూడా ఉంటుంది. ఏమండి, నా వ అని 2 వర్ణాలు తీసుకున్నాడు. నా వ అనే 2 వర్ణాలు ఎక్కడైనా నేను వాడినట్టయితే అబ్బాయిలు దాని పేరు విభాష అనే సంజ్ఞ అన్నాడు. సంజ్ఞ పేరు చెప్పండి. విభాష. విభాషా సంజ్ఞ. విభాష విభాష అన్న సంజ్ఞ దేనికి వస్తుంది? నా నా వా వా అనే నవేతి అక్షరం విభాష. విభాష అంటే ఎయిదర్ది సారదట్ అని ప్రస్తుతానికి అక్కడ ఆపుకోండి. ఏమండి, తర్వాత మళ్ళీ ఈ విభాషకి 4-5 క్లాసిఫికేషన్స్ చెబుతాడు. ఏమండి, ప్రాప్త విభాష ఇట్లా రకరకాలు ఉన్నాయి. అవన్నీ ప్రస్తుతం వద్దు, మీకు అవసరం వచ్చినట్టు చెప్పుకుందాం. ఏమండి, దేర్ ఈజ్ నో డేటా డంపింగ్. నాకు తెలిసి నేను చెప్పట్లేదు మీకు, ఇక్కడ ఆపేయండి. అక్కడికి నా వ ఇది విభాష అయిపోయింది ఇక్కడికి. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న చెప్పండి, వృద్ధి అంటే ఏమిటి? ఆ ఆ ఐచ్ ఐచ్చులు, ఉమ్, ఆ ఐ ఔ ఉమ్. ఆ 3 వృద్ధులు. ఆగు తల్లి, నేనేమంటే వృద్ధి అంటే పెరుగుట అంట. అవును. మా కుటుంబంలో వృద్ధి చెందింది అంటే నాకు మనవడో మనవరాలో పుట్టింది అని అర్థం. అవును. మరి ఇప్పుడు నేను ఏ వృద్ధికి ఏ అర్థం చెప్పాలి? పెరగడం. అదేంటండి పెరగడం అంటారు? నేను ఏమన్నా వృద్ధి రాదేచలో వృద్ధి చెప్దాం అనుకుంటున్నాను కదా. కానీ ఏమండి? ఆ ఆ ఆ ఆగండి 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 ఈ వెనక్కి వృద్ధి ఒక్క నిమిషం తల్లి, మనం కొట్టుకోకూడదు. వృద్ధి రాదేచులో వృద్ధి అంటే ఏమిటి చెప్పండి? వృద్ధిరాదే ఆకారం కింద, ఏకారం ఐకారం కింద, ఓకారము ఔకారం కింద వృద్ధి చెందుతాయి. అవన్నొద్దు, నేను అవన్నీ అడగలే మిమ్మల్ని. వృద్ధి సాదేచులో వృద్ధి అంటే ఏమిటి అంటే వృద్ధులు. ఆ ఐ ఔలకు పేరు. ఆ ఐ ఔలకు వృద్ధి పేరు. పేరు వృద్ధుల అంతే, వాటి పేరు వృద్ధి. మనం పేరు అనాలా సంజ్ఞ అనాలా? సంజ్ఞ. సంజ్ఞానాలు. అనుకోవచ్చు. వృద్ధి సంజ్ఞలు. కనుక ఇప్పుడు నా బాధ్యత ఏంటంటే నేను ఎప్పుడైనా వృద్ధి అని వాడితే మీకేం చెప్పాలి? అది వృద్ధి రాదేచులో వృద్ధో చెప్పాలి, లేకపోతే మా పిల్లలు పెరిగారు కాబట్టి వృద్ధనో మీకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత నాది. కనుక దీన్ని మార్చి చెబుతా మీకు. ఈ వృద్ధి అనేది వృద్ధి రాజైతులో వృద్ధి అన్నది కొన్ని శబ్దములకు సంజ్ఞ. అవును. కానీ మా కుటుంబం పెరిగిన వృద్ధి దగ్గర అది శబ్దములకు సంజ్ఞ కాదు, అది ఒక కొత్త పదం. అవునా కదా? అవును. అది ఎట్లా రాస్తావు? అలాగే రాస్తావు, వృద్ధి అనే రాస్తావు. అంచేత దాని పేరు స్వం రూపం అనండి. దాని పేరు ఏమిటయ్యా? వృద్ధి. వృద్ధి అంటే వృద్ధే తీసుకోవాలి, అగ్ని అంటే అగ్నే తీసుకోవాలి. అంతేగాని అగ్ని అంటే నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ నిప్పు ఇవన్నీ వాడకూడదు. అంచేత ఏ పదము చెబితే సూత్రములలో ఆ స్వం రూపాన్నే తీసుకోరా నాయన. వెంటనే తెలివిగల పేరుదేవి ఏమంటారంటే, మరి వృద్ధి రాదేచులో ఆయే అన్నారు కదా గురువుగారు అనే అవకాశం ఉందా లేదా? మనలాంటి వాళ్ళం పుడతామని తెలిసి పాణిని గారు ఏం చేశారంటే అశబ్ద సంజ్ఞ అన్నారు. అంటే సంజ్ఞ కాని దానికి మాత్రమే ఆ రూపం తీసుకో. కనుక వృద్ధి అని సంజ్ఞ అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఆ వృద్ధి అంటే ముసల్తనం రాదు. సంజ్ఞ అని చెప్పలేదు అనుకోండి, ఇది వస్తుంది అనమాట, శబ్దం తీసుకో వస్తుంది. అంచేత ఇప్పుడు స్వరూపం శబ్దస్య అశబ్ద సంజ్ఞ అర్థమైపోయిందిగా. మళ్ళీ చెప్పుకోవాలి. అక్కర్లేదు. ఏన విధి స్వమ సదంతస్య. దీనిలోగా స్వం అనేది పైనుంచి వస్తుంది. అంటే తన యొక్క, స్వస్య తన యొక్క ఏదైతే విధి విధించబడిందో దాని అంతమునందు వస్తుంది. ఇక తర్వాత అన్ని సింపుల్. విరామం ఎక్కడొస్తే దానికి ఒక పేరు పెట్టుకున్నాడు, అవసానం అని. అంతే. ఇందులో అవసానం అనేది ఏమిటి? సంజ్ఞ ఏమిటవుతుంది?
విరామో అవసానం పేరే. అన్నప్పుడు సంజ్ఞ పేరు అవసానం ఏది సంజ్ఞ. సంజ్ఞ? విరామమైన సంజ్ఞ, అవసానమైన సంజ్ఞ. అవసానం అవసానం అన్నది. అవసానం అన్నది సంజ్ఞ. విరామమును అవసానం అంటాం అన్నాడు. ఉమ్. అలాగే ఏమండి క్ష ఉంది, కకార అకార షకారాలు దగ్గర 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 కలిసిపోయి ఉన్నాయి. ఇలా బాగా దగ్గరగా కలిసి ఉన్న దానికి ఒక పేరు పెట్టుకుంటున్నాడు. పర సన్నికర్ష సంహిత. సంహిత. ఇందులో సంజ్ఞ ఏమిటి? సంహిత. 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 సుప్తిగంతం పదం. సుప్పులు తింగులు అంతమునందు ఉన్న దానినే పదము అంటారు. కనుక పదం అంటే ఏంటమ్మా అని పుస్తకం చదువుకున్న వాళ్ళు అడిగితే కాలు కావచ్చండి, ఇంకోటి కావచ్చండి అని చెప్పకూడదండి. దీన్ని ఏమంటారంటే టెక్నికల్ టర్మ్స్. ఇవి ఏ పేరు పెట్టాడో అదే అర్థంలో తీసుకోవాలి. కనుక పదం అంటే ఏంటి? సుప్పుతో అంతమన్నా అయి ఉండాలి, సుప్రత్యయాలతో లేదా తింగు ప్రత్యయాలతో అంతం కావాలి. ఈ సుప్రత్యయాలు తింగు ప్రత్యయాలు ఏమిటండి అంటే ఈ పాఠభాగంగానే చెప్పుకుంటాం. అలాగే. కనుక డబ్బాలో దాచిపెట్టుకోండి. ఓకే. తర్వాత ఇందాక మనం నిన్న చెప్పేసుకున్నాం, మళ్ళీ చెప్పాను నేను. హరి అనేది హకార అకార రకార ఇకారములు కలితే హరి అయింది అనుకున్నాం. అంచేత దీన్ని ఏమంటారు? ఈ వరుసలో చెప్పడానికి పేరు ఏంటంటే ఆనుపూర్వి అంటారు. పూర్వి. ఆనుపూర్వి. ఆనుపూర్వి. ఓకే. ఆనుపూర్వి. దేని తర్వాత ఏది వస్తుందో రాయటం. అంచేత ఇప్పుడు కృష్ణవేణి గారు ఉన్నారు. కృష్ణవేణి అని అనుకోండి, కకార రకార ఇకారములు క్రీ అని రాయాలి, లేదా కకార రకార రుకారములు క్రీ. రుకారం అంటే ఇంకా ఏ అక్కలే అక్కడ ఏమి. అర్థమైంది కదా? తప్పు చెప్తే ఎట్లా పట్టుకోవాలో. అర్థమైంది. కనుక అది ఆనుపూర్వి కాదు, ఇది ఆనుపూర్వి. కకార రుకారములు క్రు, షకార నకార అకారములు స్న, అట్లా రాసుకుంటూ ఈ రాయటాన్ని ఆనుపూర్వి అంటారు. ఇందులో ప్రతిదానికి అడుగుతుంది. హరి అన్నాం అనుకోండి, హకార రకార, హకార అకార రకార అకార ఈకారములు వచ్చాయి. అంటే రెండు హల్లుల మధ్యలో ఎప్పుడు ఒక అచ్చు వస్తుంది, గమనించండి. అంతరం. కానీ కృష్ణ అన్నప్పుడు షకార నకార అకారములు వచ్చాయి. ఈ షకార నకారాల మధ్యలో అచ్చు ఉందా? లేదు. అంటే మళ్ళీ నేను తెలుగులో అడుగుతున్నామా, ఏమనుకోవద్దు. షకార నకారాల మధ్యలో అంతరంగా అచ్చు వచ్చిందా? రాలేదు. అంచేత రెండు హల్లులు ఎలా ఉన్నాయి? అంతరంగా ఉన్నాయా, ఆపోజిట్ గా ఉన్నాయా? ఆపోజిట్. అంతరానికి ఆపోజిట్ ఏమిటి? అనంతరం. అనంతరం. హల్లులు అనంతరాహ అంటే రెండు హల్లులు అనంతరముగా వస్తే దానికి ఏ సంజ్ఞ పెట్టాడు? సంయోగ. అంతే. అంచేత సంయోగ అని ఎక్కడైనా వాడాడు సూత్రాలు అన్ని 4000 సూత్రాలు అంటే రెండు హల్లులు, రెండో మూడో 40 హల్లులు ఒకదాని దగ్గర ఒకటి కలిసి ఉన్నాయి, మధ్యలో అచ్చు లేదు అని అర్థం. దీన్ని సంయోగ అన్నారు. ఇక తర్వాత మనకి ఈ అచ్చులు ఎన్ని రకాలుగా చెప్పుకున్నాము? హ్రస్వ దీర్ఘ ప్లుతాలు. కనుక హ్రస్వము అంటానికి ఇప్పుడు నా పేరు అనంతకృష్ణ, మా ఇంట్లో ముద్దుగా ఒరే అంటారు. పెద్దాడా అనొచ్చు, లేకపోతే కాసేపు ఊరికే చెప్తున్నా. ఇప్పుడు నా పేరేమిటి? స్థానాన్ని బట్టి ఎక్కడున్నారు. ఎక్కడున్నారో అక్కడ నేను ఇంట్లో ఉంటే పెద్దాడిని, బయటికి వెళ్తే అనంతకృష్ణుని. అట్లాగే హ్రస్వ దీర్ఘ ప్లుతాలు మీకు తెలిసిపోయినాయి. ఆ హ్రస్వాన్ని గనక ఛందస్సులో వాడుతూ ఉంటే దాన్ని లఘువు అనమన్నాడు. అంచేత హ్రస్వానికే మరో పేరేమిటి? ఇక్కడ సంజ్ఞ ఏమిటి? లఘు సంజ్ఞ. గుర్తు పెట్టుకోండి, సంజ్ఞ అన్నది దేనికో పెట్టుకున్న పేరు. కనుక మన దగ్గర ఉన్నది హ్రస్వమే, దాన్నే ఇంకో పేరుతో పిలుస్తున్నాం. ఏమని? లఘు. అదే సంయోగ అంటే ఏమిటండి? ఈ సంయుక్తాక్షరం ని సంయోగం అన్నాం. అలా అనద్దు. రెండు హల్లుల మధ్య అచ్చు రెండు హల్లులు లేకపోతే కలిస్తే సంయోగం. హల అనంతర. అంటే హల్లులు వరుసగా ఉన్నప్పుడు అచ్చుతో డివైడ్ కాకుండా ఉన్న హల్లుల గ్రూప్ ని, అది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 40 కావచ్చు కాక, అది సంయోగం. సంయోగే గురు
ఆ హ్రస్వం అన్నదాన్ని ఆ లఘువుని పైనుంచి కింద తెచ్చుకోండి. ఆ లఘువు ఏదైతే ఉందో అది ఒకవేళ ద్విత్వాక్షర సంయుక్తాక్షరం కనుక ముందు ఉన్నట్లయితే అది గురువు అవుతుంది అని చెప్పాడు. సో గురు సంజ్ఞ. కనుక ఏమిటి గురు సంజ్ఞ. గురు సంజ్ఞ. ఈ సంయోగే అనేందుకు సప్తమిలో వచ్చిందో నిన్న పాఠంలో చెప్పుకున్నాం, పరిభాష చెప్పుకున్నాం. అయిపోయింది. అయిన తర్వాత కనుక ఈ సంయోగాక్షరానికి ముందున్న లఘువు ఏమవుతుంది? గురువు అవుతుంది. అలాగే ఇప్పుడు పైన గురు శబ్దం గురు సంజ్ఞ చెప్పాడు, దాని కింద తెచ్చుకుంటే ఏది వస్తుంది? గురువు వస్తుంది. గురువు దీర్ఘచ్చ. ఒకవేళ వర్ణానికి దీర్ఘం ఉన్నట్లయితే, ఇప్పుడు దాకా హ్రస్వం గురించి చెప్పాడు కదా, దీర్ఘం గురించి కూడా చెబుతున్నాడు. దీర్ఘం అయినట్లయితే అది కూడా గురువేనయ్యా అన్నాడు. సో హ్రస్వ దీర్ఘ ప్లుతాన్ని డీల్ చేశాడు ఇక్కడ. ఇది సంజ్ఞా ప్రకరణంలో మీరు అడిగిన రివిజన్ అన్ని ఒకసారి చెప్పండి గురుగారు, మళ్ళీ నాకు సరిగ్గా అర్థం కాదన్నారుగా. నాకు తోచినట్టు చెప్పేశా. ఇప్పుడు అర్థమైనట్ట కానట్ట? బాగా అర్థమైంది గురుగారు. ఇప్పుడు మనం తుల్యాస్య ప్రయత్నం సవర్ణం చెప్పుకోవాలి. మీకు టైం ఉన్నా లేకపోయినా నేను మిమ్మల్ని తింటాను ఇవాళ. మనకి లలితా సహస్రనామాలు చదువుతాం కదమ్మా. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్త మానసాంసిక అన్నావా లేదా? ఇవన్నీ శబ్దాల గురించి చెప్పిన మాటలు. అమ్మవారు శబ్ద స్వరూపం. ఎట్లా? పరా మూలాధార స్థానములో పుట్టే శబ్దము పరాశబ్దము, పరావాక్కు అంటారు దాన్ని. ఈ పరావాక్కు ఋషులకు తప్ప మామూలు మనలాంటి వాళ్ళకి కనపడదు. కనపడకపోతే ఉన్నట్టు ఎట చెబుతారండి అంటే, మీ ముత్తాత గారిని మీరు చూశారా, మరి ఉన్నాడని ఎట చెబుతున్నావు అని అడగండి, సరిపోతుంది. పిచ్చి ప్రశ్నలకి పిచ్చి ప్రశ్నలే సమాధానము. తర్వాత ఇంకా నేను చూశానని ఎవడైనా ఫోటోలో చూశానంటాడు, అందుకని మీ ముత్తాత గారిని చూసావా అని అడగండి. చచ్చినప్పుడు ఫోటోగ్రఫీ లేదు ఏమండి? సరే, అది వదిలేద్దాం. పరావాక్కు. ఈ పరావాక్కు పైకి వచ్చి నాభిస్థానం అంటే మణిపూరము దగ్గర ఏమండి అక్కడ పశ్యంతి అవుతుంది. అంటే అక్కడ దృగ్గోచరం అవుతుంది, కానీ స్వరూపము రాదు. ఎలా? దూరంగా ఎవడో వస్తున్నాడు, ఏదో ఉంది అక్కడ. మీరు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి కృష్ణవేణి గారు మీకు బాగా తెలుస్తుంది. ఆ దూరంగా ఉన్నది చెట్టా లేకపోతే మనిషే? డౌట్. కనపడదు. అదే, మీకు స్పష్టత లేదు కానీ ఏదో ఉన్నది అని అర్థమయ్యేది పశ్యంతి వాక్కు. పశ్యంతి. ఇది ఇంకొంచెం పైకి వచ్చి హృదయస్థానం దగ్గరకు వచ్చేటప్పటికి, ఈ హృదయస్థానానికి పేరేమిటి? మూలాధార స్వాదిష్టాన మణిపూర అనాహత. ఆహతము అంటే రాపిడి, అనాహతము అంటే రాపిడి లేనటువంటి, అది అనాహత స్థానం. ఇక్కడ మీకు శబ్దము పూర్తి రూపం వచ్చేస్తుంది. కృష్ణవేణి అంటే కృష్ణవేణి, రామారావు అంటే రామారావు, కృష్ణ అంటే కృష్ణ, అన్నీ వచ్చేస్తాయి. కానీ సౌండ్ లేదు. అందుకే మోగవాడు మనసులో కూడా భాష నడుస్తాయి, కానీ వాడు సౌండ్ రాదంతే. సో వాడి డిఫెక్ట్ ఎక్కడ? ముఖ యంత్రంలో డిఫెక్ట్, శబ్దోత్పత్తిలో డిఫెక్ట్ లేదు. కనుక ఇది గ్యారంటీ. ఇది నిత్య శబ్దం, బయటకు వచ్చింది అనిత్య శబ్దం. ఏమండి? భావం ఉంటుంది. భావం ఉంటుంది. భావం ప్రధానం. భావం కాదండి, భావం కాదు నాన్న పవన్ గారు, శబ్దమే ఉంటుంది. మళ్ళీ దానికి బుర్ర పనిచేసి అర్థం చెప్పుకోవడం అది వేరే, అది భావం. రామ వచ్చింది, ఆ రామాన్ని మళ్ళీ మన లోపల ఉన్న గాలి బయటికి తోసి రామాని శబ్దం చేస్తుంది. దీన్ని వైఖరి వాక్కు అన్నారు. ఇది అయిపోయింది. సరే, ఇప్పుడు ఈ తుల్యాస్య ప్రయత్నం దగ్గరకు వద్దాం. ఈ 5 రుళ్ళుకులు తెలిసిపోయినాయి కదా. ఈ వర్ణాలన్నింటినీ కలిపి కొన్ని 8 స్థానాలుగా విడగొట్టారు. అకుహ విసర్జనీయానాం కంఠ అన్నారు. అంటే కంఠము అనే స్థానము నుంచి ఈ అనాహత శబ్దము, హృదయ స్థానంలో ఉన్న
శబ్ద రూపము దాల్చనటువంటి శబ్దము గాలితో తోయబడి పైకి, ఏమండి, గాలితో తోయబడి. ఇప్పుడు మీ ఇంట్లో బీరో పెట్టండి కాసేపు, ఖాళీ బీరో కొత్తది కొనుక్కొచ్చారు. ఇటు జరుపు అంటే వాడు ఏం చేస్తాడు, ఇట్లా తొయ్యంగానే వెళ్ళిపోతాడు. కానీ ఆల్రెడీ వాడు వచ్చే లోపల సామాన్ పెట్టేశారు, మీరు చీరలు గీరలు అన్ని సర్దేశారు. అందులో వాడు తొయ్యాలంటే ఏం చేయాలి, బరువు ఎక్కువ ప్రెషర్ పెట్టాలా వద్దా? ప్రయత్నం చేయాలి. ఎక్కువ ప్రయత్నం చేయాలి. మామూలుగా తోయడానికి ప్రయత్నం చేయాలి. కనుక ప్రయత్నాలు 2 అయినాయి, ఒకటి భారముగా, ఒకటి లైట్ గా. ఇది పక్కకు పెట్టండి కాసేపు, ఈ మాట పక్కకు పెట్టుంచండి. ఇలా అనాహతంలో శబ్దాన్ని పైకి తోసినప్పుడు కంఠస్థానము దగ్గర రాపిడి చెందుతూ శబ్దం బయటకు వస్తుంది. ఇక్కడ ఉన్నది అనాహతము. ఈ పైకి వచ్చిన దాన్ని ఏమంటారు? అన్న తీసేయండి, ఆహతము. ఆహతముకు ఆపోజిట్ అనాహతం అమ్మా. మళ్ళీ వెనక్కి రావాలంటే ఆహతం అవుతుంది. కనుక ఇది ఆహత శబ్దం ముఖయంత్రం నుంచి వస్తుంది. ఇలా ఎక్కడి నుంచి వస్తాయిరా అంటే ఋషులు చెప్పింది కంఠస్థానం నుంచి ఆ ఒకటి, కవర్గాక్షరాలు ఒకటి, హా ఒకటి, విసర్గ ఒకటి వస్తుందని చెప్పారు. వీలైతే ఇవి నోటికి చెయ్యండి. అకుహ విసర్జనీయానాం కంఠః ఇచ్ఛీషానాం తాలు రుద్రశానాం మూర్ధాలు తులసానాం దంతాహ ఉపూ పద్మానియానామోష్టౌ. తర్వాత ఞమగణన నాసికా చ గమనించండి. ఏ దోతో తండతాలు ఓ దౌతౌ కంఠోష్టం వకారస్య దంతోష్టం జిహ్వామూలస్య జిహ్వామూలం నాసికానుస్వార. ఈ వరుస గుర్తు పెట్టుకోవాలి. ఇది నేను చెప్పను ఇప్పుడు, ఇవి మీరు తర్వాత చదువుకుంటారు, విషయం చెప్పుకుందాం. ఇలా ఈ చవర్గము యాష అన్నది తాలు దవడ నుంచి పుడతాయి, దవడతో రాపిడే వస్తాయి. లు తవర్గము లాస దంతాల నుంచి వస్తాయి. ఉపు పద్మాని ఉ పవర్గము, ఉపద్మానీయము. ఉపద్మానీయము అన్న జిహ్వామూలియము అన్న రెండిటికి పెట్టే గుర్తు ఒకటే. కాకపోతే పాపాలతో కలిస్తే ఉపద్మానీయం అంటారు, కాఖాలతో కలిస్తే జిహ్వామూలియం అంటారు. పక్కకు పెట్టండి ఆ 2 పదాలని. ఇది ఎట్లా గుర్తిస్తారు అంటే విసర్గ రాస్తారు కదా, విసర్గ రాసినానికి తలా కాళ్ళు కొట్టేయండి. అంటే పైన 0 2 కింద 0 ఉంటే పై 0 తల తీసేయండి, కింద 0 కాళ్ళు తీసేయండి. ఒక యు పైకి ఒక యు కిందకి ఉన్నట్టు వస్తుంది. దానిని ఉపద్మానీయం అని కానీ జిహ్వామూలియం అని అంటారు. గురుగారు ఇక్కడ కొంచెం చిన్నవి 2 డౌట్లు, సారీ టు ఇంటరప్ట్. ఇక్కడ కంఠోష్టం దంతోష్టం అని ఎందుకు అంటే ఉట్టి వ్యాకరణం గురించి అడుగుతున్నాను. ఇక్కడ ఓష్టౌ అని పైన అన్నారు కదా, పుంలింగం కాబట్టి ద్వివచనంలో ఓష్టం అని ఎందుకు వచ్చింది అన్నది చిన్న అనుమానం, తీర్చరా ప్లీజ్. అదా, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? 2 స్థానాల నుంచి వచ్చే వాటిని కలుపుతున్నాం, కంఠస్థానం నుంచి వచ్చే వాటిని. అది కాదమ్మా, కంఠస్థం అన్నది దాని గుర్తా లేకపోతే ఇంకేమన్నానా? ఇప్పుడు దాని పేరు. అది కాదమ్మా, ఆ, ఒక్క నిమిషం తల్లి. మీరు అడిగింది చాలా అందమైన ప్రశ్న వేశారు కదా. ఇప్పుడు ఏదోతో లేకపోతే 2 చెబితే అప్పుడు ఏమనాలి? కంఠోష్టౌ అనాలి మీరు అన్నారు అవును అవును. కదా. ఆ, అంటే ఆ 2 ఉన్నప్పుడు దేనికది విడివిడిగా ఉన్నట్లయితే ఉమ్, రెండిటికి, దీనికి దానికి కూడా కంఠోష్టం అనే పేరు పెడితే ఇక్కడ కూడా ద్వివచనం వాడాలి. అవును. అవి 2 కలిసిపోయినప్పుడు ఎన్ని స్వరాలు పుడుతున్నాయి? ఓకే, ఒక కాంపోజిట్ సౌండ్ పుడుతోంది. అవును, మోర్ దాన్ 2. ఓన్లీ 1 సౌండ్ అవుతోంది అది. ఓకే, పులిహార చేశాను అంటావా, లేకపోతే ఇంకేమన్నా అంటారా? అన్నం వేరు పోపు వేరు అన్నప్పుడు వేరు వేరు. అన్నము పోపు పట్ల అంటే ద్వివచనం వాడతారు. అన్నము పోపు కలిసిపోయిన తర్వాత ఏమంటారు? ఏకవచనమే అది. ఓకే. సరే,
అంటే ఇక్కడ జ్ఞామగణనం ద్వితీయ విభక్తిలో వాడాడండి స్టమ్ అనే వాడలేదు, సింగిల్ గానే వాడాడు. ఓకే. ఉమ్. ఇక్కడ చూడండి, జ్ఞామగణనం నాసికాచ అన్నాడు. ఇప్పుడు జ్ఞా అన్నది మా అన్నది ఇవి ఎక్కడున్నాయి? కాక కుహులో కుహులో నా ఉంది, చూలో పంచమ నా ఉంది, తూలో నా ఉంది, తూలో నా ఉంది, పాలో పంచమ స్థానం. మా ఉంది. కనుక అక్కడ ఉన్నాయి. అది కాకుండా ముక్కు కూడా కలుపుతున్నారు. అందుకని నాసికాచ పైదాలతో కలిపి ఇది కూడా అయిన తర్వాత ఏదోతో కంఠతాలు, ఈ రెండు కలిస్తే వచ్చిన శబ్దాన్ని కంఠతాలు అన్న. ఇలా పెట్టండి. నాసిక అనుస్వార, అనుస్వారం కేవలం నాసికతో వస్తుంది. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. 16 రకాలు 18 రకాలు. ఆభ్యంతర ప్రయత్నాలు ఎన్ని అని అంటే స్పష్టం, ఈషత్ స్పష్టం అంటే నాలికతో ఆయా పైన చెప్పిన స్థానాల్ని స్పృశిస్తూ పలికేవి. స్పష్టం అంటే స్పర్శలు. ఏమండి? స్పర్శలు అంటే కట్టెపల్లు అనమాట, కట్టెతప్ప వర్గాలు. తర్వాత తగిలి తగలకుండా ఉంటే కొద్దిగా స్పృశించేవి ఈషత్ స్పృష్టం. ఏమండి? ఈషత్ స్పష్టం. స్పష్టం కాదమ్మా, స్పృష్టం ముట్టుకొనుట, స్పృశించుట. స్పృష్టం. ఏమండి? తర్వాత ఇది రెండు. ఇప్పుడు చూడండి, పైనుంచి గాలి వస్తూ అది ఎక్కడ తగులుతుంది అనే సబ్జెక్ట్ మీద చెప్పినవి ఇవి రెండు. ఈ చెప్తున్న నోరు బాగా తెరుస్తున్నావా, కపలా తెరుస్తున్నావా, మామూలుగా తెరుస్తున్నావా అనేది ఇంకోటి. కనుక నోరు బాగా తెలిసి, గొంతు బాగా తెలిసి పలికితే వివృతము, కొద్దిగా తెరిచి పలికితే ఈషద్ వివృతము. ఇక్కడ ఈషత్ అంటే ఏంటి కొంచెము అని అర్థం కదండి. కనుక ఎన్ని రకాలు ఉన్నాయి శబ్దం రావడానికి? తగులుట, తోయుట. గాలి తగులుట, గాలి తోయుట. తగులుట అన్నది ఏమన్నా స్పృష్టము, కొద్దిగా తగిలితే ఈషత్ తగిలించండి. తెరుచుట, తోయుట దగ్గర నాలుక నోరు బాగా తెరుస్తున్నావా అంటే వివృతము, కొద్దిగానే తెరుస్తున్నట్టే ఈషద్ వివృతం తగిలిస్తుంది. ఈ 4 ఉన్నాయి. మరి మీ దానిలో 5 కనపడుతున్నాయండి. సంవృతం అని అన్నారు. దాని పక్కన ఏం రాశాను? హ్రస్వమైన అకార వర్ణము ప్రయోగించేటప్పుడు సంవృతముగా ఉండి బయటికి వచ్చిన తర్వాత వివృతం అవుతుంది. అంటే అకారం ప్లేస్ మారిందా, మారలేదా? ఏమండి? మారిందండి. ఇప్పుడు నాకు చెప్పండి, పరిభాషా ప్రకరణం చదువుకున్నారా? పరిభాష ఇంకా చదవలేదండి, విన్నాం అంతే. అదేంటమ్మా, చెప్పాక తల్లి నిన్న. చెప్పారు ఇంకా చదవలా అంటున్నాను. అవన్నీ అడగలేదు. చదువుకున్నారా అంటే మనం చెప్పుకున్నామా అని. చెప్పుకున్నాం. అందులో షష్ఠి స్థానే యోగా అన్నాడా లేదా? అన్నాడు. అంటే ఏంటి? షష్ఠిలో చెప్పిన దాన్ని స్థానే అని తీసుకోండి అని చెప్పారు. అది తీసుకుని ఏం చేయాలి? అక్కడ ఏమొస్తుంది? వేరే ఏం చెప్పారో అక్కడికి వచ్చి కూర్చుంటుంది. చెప్పిన కార్యము ఆ స్థానంలో వస్తుంది. అంతే. కనుక ఈ స్థానములో అది వచ్చి కూర్చుంటుంది. అంటే ఎలాగైతే కనుక దధి ప్లస్ ఓదనము దధ్యోదనము అయ్యిందో, ఈ ఊలు పోయి ఓ వచ్చిందో అట్లా. అంతే కదా? అంతే కదండి? అవును. కనుక ఒకటి తీసి ఒకటి పెట్టుట, అది రీప్లేస్మెంట్. అంతే కదండి? మరి ఇక్కడ 5 ఉన్నాయి, మీరు 4 చెబుతున్నారు అంటే ఈ సంవృతము అనే హ్రస్వ అకారము ప్రయోగించే టైములో బయటకు వచ్చేసినప్పుడు ఏమైపోతుంది? సంవృతంగా ఉండట్లా, వివృతంగా మారిపోతుంది. వేరే వర్ణం రావట్లే, అదే వర్ణము స్థానం మారిపోతుంది. ప్రయత్నం మారిపోతుంది. స్థానం మారట్లే, ప్రయత్నం మారుతోంది. కనుక ప్రయోగ కాలములో ఉన్న హ్రస్వ అకారమును
ఏ ఏ ఏ ప్రయత్నం అనాలి? సంవృతం అనాలి. ప్రయోగ కాలంలో వివృతంగా మారింది అది. ఆగండి. అంటే ప్రయోగిస్తున్నంత వరకు సంవృతము, గించాక అది వివృతము. వివృతం. ఇప్పుడు మళ్ళీ చెప్పుకుందాం, ఒక వాక్యంగా చెప్పండి దీన్ని. సంవృత అకారము స్థానములో వివృత అకారం వచ్చింది. అవును, అవును. సంవృత అకారము స్థానములో చెప్పండి. సంవృత అకార స్థానంలో వివృత అకారం వచ్చింది. సంవృత అకార స్థానములో అని అనకుండా మనం పరిభాషను వాడుకుంటే ఏమనొచ్చు? సంవృతస్య. సంవృతస్య ఎందుకు అవుతాం? అకారం గురించి చెప్పాలి. అకారస్య. అకారస్య. అస్య. 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 దాని స్థానంలో ఏమొస్తుంది? వివృత ఆకారం వస్తుంది. వివృత ఆకారం వస్తుంది, వచ్చేదాన్ని స్యాత్ అని చెప్పుకున్నాం. అది ఏ ఏ ఏ విభక్తిలో చెప్పాలనుకున్నావు? షష్ఠిలో చెప్పాలి. వచ్చేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. వచ్చేది ఒకటే ఓకే. స్యాత్ వచ్చేది ప్రథమలో ఉంటుంది. అవును, దేని ప్లేస్ లో వస్తుందో అది షష్ఠిలో ఉంటుంది. అవును. ఓకే, ఓకే. సో అకారస్య అకార స్యాత్. అకారస్య అకారః స్యాత్, అంతే కదా? అకారః ప్రథమ. అవును. ఇప్పుడు ఈ స్యాని తీసేయండి, అకారః స్యాత్ది కూడా తీసేయండి. ఇప్పుడు ఏం మిగిలాయి? ఆలు మిగిలినాయి. ఇందాక వదిలేసిన ఆ సూత్రం అది. అవును, అర్థమైంది గురుగారు. అంచేత అక్కడ రెండు ఆరాలు వేరు అయిపోయినాయా? అయ్యే కానీ అక్కడ మీకు విభక్తి కనపడుతుందా? కనిపించట్లే. లుప్తమైన విభక్తి కనుక ఆ అనే సూత్రము లుప్త విభక్తికము అనొచ్చా? అనొచ్చు. మరి అదేదో చెప్పేస్తే వదిలిపోద్ది కదా. అని ఎందుకు అన్నాడు అనంటే, మంగళాచరణ శ్లోకంలో చెప్పినట్లు ఏం చెప్పారంటే, మంగళారమే మంగళ మధ్య మంగళాంత. అందుకని మంగళాది మంగళ మధ్య మంగళాంతాన్ని ఇది చెప్పాలి అని. మంగళము అంటే 1కి 2 సార్లు చివరిలో చెప్తాము అన్నది శాస్త్ర ప్రమాణం. అందుకని విభక్తులు తీసి ఆ అన్నాడు. అంటే అది ఏమైంది? ఇది ఈ గ్రంథము ముగిసింది అని చెప్పడానికి 2 సార్లు ప్రయోగం అకారం చేయటము వచ్చింది, అస్యస్థానే అహస్యాత్ అనే సూత్రము కూడా వచ్చింది. అవును. సరిపోయిందా? ఇప్పుడు పరిభాష సూత్రం కూడా బాగా అర్థమైంది. వెరీ గుడ్. ఈ ఆభ్యంతర ప్రయత్నం అర్థమైందా? అర్థమైంది గురుగారు. అంటే ఏమిటి? ఈ అంగములు తగులుట, ఈ గాలి తగులుట అనే దాని మీద ఇది ఏర్పడింది. ఈ గాలి తొయ్యటం ఉంటుందిగా మళ్ళీ. అవును. ఎన్ని రకాలుగా తోస్తుంది అంటే దాన్ని బాహ్య ప్రయత్నాలు అన్నారు. ఈ బాహ్య ప్రయత్నాలు ఇక్కడ చూడండి. బాహ్య ప్రయత్నాలు 11. మీరు రాసుకోవడం కన్నా స్క్రీన్ చూడండి. స్క్రీనులో 3 భాగాలుగా ఉంది. ఒకటి బాహ్య ప్రయత్నాలు అని కింద ఒక టేబుల్ ఉంది, దాని పక్కన ఒక టేబుల్ ఉంది, దాని పక్కన రంగురంగులు ఉన్నాయి. మధ్యలో చూడండి 2 క్లాసిఫికేషన్స్, వివారము సంవారము. వివారము అంటే ఇప్పుడు చెప్పబోయే 4 హల్లులకు సంబంధించినవి. ముఖ భాగంలో మూసుకుని తెరుచుట అనే విధానం ఆధారంగా సంవారము వివారము అనేది వచ్చింది. ఇప్పుడు మీరు శబ్దోత్పత్తిని గమనించండి. 1 నోరు తెరుచుట మూయుట. సైమల్టేనియస్ గా ఏమండి, శ్వాస ఎక్కువగా తీసుకుంటున్నారా, సౌండ్ తోస్తున్నారా? కనుక శ్వాసమా నాదమా? తర్వాత ఈ ధ్వని ఏయ గంభీరంగా వస్తుందా, గంభీరంగా రావట్లేదా? అంటే ఘోషము అంటే ఒకటి, ఆ ఘోషము అంటే ఆపోజిట్. తర్వాత ఎక్కువ ప్రయత్నం ఖా అంటున్నారా, కా అంటున్నారా? అంటే ఊపిరి ఎక్కువ వాడుతున్నారా, తక్కువ వాడుతున్నారా? ఈ 4 కాంబినేషన్ లో శబ్దం పుడుతుంది. ఇది అర్థమైందా?
కనుక ప్రతి వర్ణమునకు ఒక అది అయితే వివారము గాని సంవారము గాని, శ్వాసము గాని నాదము గాని, ఘోషము గాని అఘోషము గాని, ప్రాణము అల్ప ప్రాణము గాని మహాప్రాణము గాని కావచ్చు. కానీ 4 కలిసి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒక వర్ణం ఉందనుకోండి, వివార నాద ఘోష అల్ప ప్రాణం కావచ్చు, లేదా వివార శ్వాస అఘోష అల్ప మహాప్రాణం కావచ్చు. అట్లా అవును. ఇవి 4. ఈ 4 కలిపితే హల్లుల ప్రయత్నం. అచ్చులకి 3 ఉదాత అనుదాత స్వరితాలు. అవును. అంచేత ఇవి దేనికి వస్తాయ్యా అంటే వివార సంవార శ్వాస నాద ఘోష ఘోష అల్ప ప్రాణ మహాప్రాణాలు విడగొట్టాం కదా, మన వర్ణాలని కూడా విడగొట్టేసేద్దాం. ఈ హా నుంచి ఇక్కడి వరకు చెప్పాలంటే ఏమనాలి? హర్షులు అంటాం. హస్యులు అంటాం. దాని కంటిన్యూషన్ లో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చెప్పాలంటే కర్రులు అంటాం. మరి హల్లుని ఎందుకు వదిలేసా నేను? ఈ హకారము ఇక్కడ వచ్చేసింది పైన కాబట్టి వచ్చేసింది హా. ఆల్రెడీ పైన వచ్చింది. అందుకని ఇక్కడ దాకా. సో ఈ వర్ణాలు ఏమనమంటావు? ఇవన్నీ చెప్పాలంటే ఒకే మాట చెప్పాలంటే హల్ వర్ణ హస్ వర్ణాలు. హష్. ఇవి ఖర్ వర్ణాలు. ఉమ్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే వివారాలు ఖర్వర్ణాలు, సంవారాలు హస్వర్ణాలు. శ్వాస ఖర్వర్ణాలు అయితే నాద ఏమవుతాయి? హర్షవర్ణం. అఘోష ఖర్వర్ణాలు అయితే ఘోష ఏమవుతాయి? హర్ష్. హర్ష్. హర్ష అవుతాయి. అల్ప ప్రాణాలు మహాప్రాణాలకి వర్గాక్షరాన్ని విడగొట్టాడే తర్వాత చూద్దురు గాని ఇలా ఇవి వస్తాయి. ఇప్పుడు మనం పైకి వెళ్తే ఇప్పుడు చూడండి, వివార శ్వాస అఘోరములు అల్ప ప్రాణములతో కలిసి వచ్చి 4 కలిస్తే వచ్చేది కచట తపలు. ఉమ్. వివార శ్వాస అఘోషములతో మహాప్రాణంతో వచ్చేవి కచట తప శశస. ఉమ్. అలాగే సంవారనాద ఘోషలు హస్వర్ణాలు అల్ప ప్రాణాలైతే గజడ దప జ్ఞానానమ ఎరలవ వస్తాయి. ఉమ్. అదే హస్వర్ణాలు మహాప్రాణాలు కాబట్టి గజడ దప హా వస్తాయి. ఉమ్. ఇవి స్వరాలకి ఏమైనా ఉదాత అనుదాత స్వరితాలు వస్తాయి. ఉమ్. ఇలా మీకు ఇవన్నీ వస్తాయి అని చెప్పటం ఈ తుల్యాస్య ప్రయత్నం సవర్ణము యొక్క సూత్ర వ్యాఖ్యానము. ఉమ్. పరీక్షలు అడిగితే ఇవన్నీ రాయాలి. సరేనండి. అంచేత తుల్యాస్య ప్రయత్నాన్ని కొంచెం జాగ్రత్తగా మళ్ళీ ఈ కాంబినేషన్ తో చూడండి. ఉమ్. అద్భుత. ఇప్పుడు మీరు అడిగినట్లు మళ్ళీ సంజ్ఞ పరిభాష మొత్తం రివిజన్ చేసేసినట్టేనా ఇంకేమైనా చేశారు మిగిలిపోయిందా? గురుగారు. అయిపోయిందండి. రాజన్ గారు ఇవాళ రేపు కాదు నిన్న ఇవాళ రానున్నారు. నిన్న ఇవాళ రేపు వారు వచ్చి ఓపిక ఉంది చెప్తానంటే, ఊరి నుంచి ప్రయాణం చేసి వస్తారు, వచ్చిన ఓపిక ఉంది చెప్తానంటే రేపటి నుంచి వారు చెప్తారు. రేపటి నుంచి మనం డైరెక్ట్ గా గురుగారు నమస్కారం. ఎవరు? రాజన్ గారు శ్రీనివాస్ రాజన్ గారు. ఓయ్ వచ్చేసారు. మీరు ఎప్పుడు వచ్చారు సార్? ఊళ్ళో లేరన్నారుగా. వచ్చా అర్ధరాత్రి 2:30కి వచ్చాను. ఓర్ నాయను. ఓకే ఓకే. మరి మీరు వస్తే నేను నన్ను ఎందుకు ఇరికిచ్చారు? మీరు చెప్పదుగా, నేను వచ్చానంటే వదిలేసి వెళ్ళిపోయాడుగా. అబ్బే చెప్పేది లేదు, వింటున్నాను అంతే. క్లాస్ మొదటి నుంచి ఉన్నాను. అవునా? ఇప్పుడు నేను మళ్ళీ ఎక్కడైనా చెప్పాలంటే ఇలా చెప్పాలి కదా.